చంద్రబాబు నాయుడు బెటర్ అనిపించారు. 2019లో చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ బెటర్ అనిపించాడు. ప్రత్యామ్నాయమైనటువంటి పవన్ కళ్యాణ్ ఫేస్ ఆనలేదు అప్పుడు పబ్లిక్. అంటే ఫేస్ బేస్డ్ పాలిటిక్స్ ఇక్కడ. ఈ ఫేస్ బేస్డ్ పాలిటిక్స్లో జగన్ని కాదనే, అంటే జగన్కి కానీ పవన్కి, అంటే ఇప్పుడు ముగ్గురు ఫేసెస్ అక్కడ, చంద్రబాబు లేకపోతే లోకేష్, పవన్ కళ్యాణ్ ఒక పక్కన ఉన్నాడు, జగన్ ఇంకొక పక్కన ఉన్నాడు. ఇప్పుడు ఈ మూడు ఫేసులు కాదని కాంగ్రెస్లో షర్మిల ఫేస్ ఆనట్ల. ఎందుకని? వాస్తవంగా కాంగ్రెస్ పరంగా ఇప్పుడు షర్మిల కారణంగా ప్రచారంలోకి వచ్చిన మాట వాస్తవం. అంతకుముందు ట్రై చేసినటువంటి శైలజనాథో లేకపోతే రకరకాల పిసిసి చీఫ్లు చేసిన వాళ్ళ వల్ల కానిటువంటిది ఈ అమ్మాయి వలన పాపులారిటీ, అంటే మళ్ళీ లైమ్ లైట్లోకి టాపిక్ వచ్చింది కానీ వ్యూహంలో విఫలమైంది. ప్రత్యామ్నాయం అంతే అయిపోయింది. అది కూడా మొన్న ఎలక్షన్స్తో అడుగంటిపోయింది. రెండవది ఆమె వ్యక్తిగత స్వార్థం లేదా వ్యక్తిగత ద్వేషం కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను నాశనం చేసింది. ఎదగడం అసాధ్యం కూడా, ఎందుకంటే కాంగ్రెస్ ఓటర్ టర్న్ అయిపోయాక ఇటు వెనక్కి రావాలంటే నువ్వు ఆల్టర్నేటివ్గా కనిపించాలి, నీ విధాన సైద్ధాంతిక ప్రాతిపదిక కనిపించాలి. ఇక్కడ అది కనిపించలేకపోతుంది ఆవిడ. తెలుగుదేశం మనిషి అనేటటువంటి ముద్రని రోజు రోజుకి పెంచుకుంటూ జగన్ని నువ్వు ద్వేషిస్తున్నంతసేపు నువ్వు తెలుగుదేశం మనిషిగానే ముద్రపడతావు ఇక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకని ఆల్టర్నేటివ్ కాలేకపోయాడు? ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, జగన్ నవరత్నాలు చెప్పాడు.